మీరు ఈ విషయాన్ని ఏదో ఒకరోజు ఆలోచించారు. అందుకే ఈ విషయం మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు చెబుతున్న టాపిక్ టెలిపతి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. మన బుర్రకు ఒక సూపర్ పవర్ ఉంది. దాన్ని మనం ఎలా కావాలి అనుకుంటే అలా మార్చుకోవచ్చు. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే ఏది కావాలనుకుంటే అది చేసేస్తుంది. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఒక సాధారణ వ్యక్తి చేసినవి. మనం అనుకుంటే ఇతరుల మైండ్‌ని రీడ్ చేయవచ్చు. వాళ్ళ హావభావాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా కావాలి అనుకుంటే అలా వాళ్ళను మనం మార్చుకోవచ్చు. మనుషుల్ని మనం కలవడానికి ముందు వాళ్ళను చూడగానే మన మైండ్ మనకు ఏదో తెలియని సిగ్నల్ని ఇస్తుంది. ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అది భయం కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. అంటే మన మాటల కంటే ముందుగా మన బ్రెయిన్ సిగ్నల్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానిని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం కూడా అదే వేవ్ లెంత్కి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. టెలిపతి కూడా అలాంటిదే. ఫిజికల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఒకరికి ఒకరం కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ ఇద్దరు ఒకేలాంటి ప్రాక్టీస్లో ఉంటే ఇది చాలా ఫాస్ట్గా సాధ్యమవుతుంది. లేకపోయినా కూడా సాధ్యమవుతుంది. మన మైండ్లో వచ్చిన విజువల్ని ఇతరుల మైండ్లో మనం పాపప్ చేయవచ్చు. మనలో చాలా మందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు జరుగుతాయి. కానీ మనకు పెద్దగా అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల అర్థం కావడం లేదు. మనం ఎవ్వరిని ఏ అవసరం లేకుండా కలవలేం. మనం ముందుగా మన మైండ్లో వేసిన పిక్చర్కి మన ఎనర్జీ తోడవుతుంది. అప్పుడు వాళ్ళని మనం కలుస్తాం. ప్రతిదీ మనం సృష్టి చేస్తాము. ప్రతిదీ మన లోపల నుండే వస్తుంది. అందరిలోనూ ఉండేది ఒకటే చైతన్యం. సో మనం ఇక్కడ ఏది అనుకుంటే అది వాళ్లకు రీచ్ అవుతుంది. ఏ విషయానికైతే విజువల్ అండ్ ఎమోషన్ తోడవుతుందో ఆ విషయం జరిగిపోతుంది. టెలిపతి కూడా అంతే. మైండ్లో ఒక పిక్చర్ వస్తుంది. అది ఇంకొకరికి మైండ్లోకి వెళ్ళాలి అనుకుంటే అది వెళ్ళిపోతుంది. ఇలా మైండ్ వాయిస్ కూడా మనం ఒకరి నుండి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇంటర్నెట్లో ఒక ఇమేజ్ను ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి ఇంటర్నెట్ ద్వారా పంపించిన మనిషి తన మైండ్లో చిత్రీకరించిన భావాలను ఇంకొకరికి మైండ్లోకి పెట్టలేడా అంటే ఖచ్చితంగా పెట్టగలడు. ఎందుకంటే ఆ ఇంటర్నెట్ అండ్ సిస్టమ్ని తయారు చేసింది కూడా మనిషే. ఆ పర్సన్ అనుకున్న దానిని చేయడానికి ఒక టూల్ని తయారు చేసుకున్నాడు. కానీ ఆ టూల్ తయారు చేయడానికి పుట్టిన ఆలోచన మాత్రం తన నుండే పుట్టింది. టెలిపతిలో మీ మైండ్లో ఉండే పిక్చర్ని ఇంకొకరి మైండ్లోకి చూపించవచ్చు. ఇది ఒక విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ లానే ఉంటుంది. కానీ ఇది అడ్వాన్స్డ్ మెథడ్. ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఒకరి మైండ్లో వాయిస్ ఇంకొకరికి వినిపిస్తుంది. ఇది ఇద్దరు అనుకుని ప్రాక్టీస్ చేయాలి. అలాంటి ప్రాక్టీసెస్లో పట్టు సాధించిన వ్యక్తి ఇంకొకరికి మైండ్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి మీద మనకి ఒక ఎమోషన్ కలిగినప్పుడు మనం ఆ వ్యక్తిని చూసినప్పుడు అటువంటి వైబ్రేషన్ని ఫీల్ అవుతాం. అవతల వ్యక్తి కూడా సేమ్ వైబ్రేషన్ని ఫీల్ అవుతారు. మనం ధ్యానంలో కూర్చొని మైండ్ని మెడిటేటివ్ స్టేట్లో పెట్టగలిగితే విజువలైజేషన్ బాగా జరుగుతుంది. థాట్ ప్రాసెస్లో గందరగోళం తగ్గి మనం ఏం అనుకుంటున్నామో అలా విజువల్ చేసి పర్టికులర్ పర్సన్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళుతుంది అనుకుని విజువలైజేషన్ చేస్తే కొంత సమయంలో ఆ వ్యక్తి మీరు అనుకుంటున్న సమాచారంలో కొంత భాగం అందుకోగలరు. మీరు అండ్ అవతల పర్సన్ సేమ్ ప్రాక్టీస్లో ఉంటే మైండ్ వాయిస్ అండ్ ఇమేజ్ని కాస్త ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయవచ్చు. మనకు తెలిసిన వ్యక్తులు ఎక్కడో దూరంగా ఉండి మన గురించి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మనం కూడా అలాంటి ఎమోషన్ను ఫీల్ అవుతాం. ఇక్కడ బాహ్యంగా ఏమీ మాట్లాడుకోవడం లేదు, కానీ ఎమోషన్ని ఫీల్ అవుతున్నాం. మనం అనుభవిస్తున్న పరిస్థితులు, టూల్స్ ఇవన్నీ కూడా మనం మైండ్లో క్రియేట్ చేసుకున్న పిక్చర్స్ ఈరోజు బయట ఉన్నాయి. అలాంటి టూల్ని క్రియేట్ చేయాలి అనుకున్న థాట్ ఇంకొకరి మైండ్లోకి మనం తీసుకువెళ్ళలేకపోతే ఒక వస్తువు మనకి సింపుల్గా అందుబాటులోకి రాదు. ఒకరి థాట్ ప్రాసెస్ని మనం ఇంకొకరి మైండ్లోకి ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి అవుటర్ రియాలిటీలో మనం అనుకుంటున్న వస్తువులను సృష్టి చేస్తున్నాం. టెలిపతి కూడా సేమ్ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. మన మైండ్లో ఉన్న దాన్ని ఎటువంటి ఫిజికల్ టూల్స్ని యూజ్ చేయకుండా ఇంకొకరికి మైండ్లోకి తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా వాళ్ళతో నేనుండాలి అనుకున్నారు. మైండ్లో మెంటల్ పిక్చర్ని డ్రా చేసుకున్నారు. వాటితో మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే వాళ్ళ మనసు ద్వారా ముందే కమ్యూనికేట్ చేసుకుని తర్వాత ఫిజికల్గా కమ్యూనికేట్ అయ్యారు. ఏ పనైనా కానివ్వండి, మైండ్ని మనం ఎంత కామ్గా ఉంచితే మనం అంత ప్రొడక్టివ్గా ఉంటాం. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన చుట్టూ శూన్యంలో ఉండే ఎన్నో రికార్డ్స్ని మనం యాక్సెస్ చేస్తాం. ఈ స్పేస్ గురించి మనం ఆలోచించినప్పుడు అది మనతో కమ్యూనికేట్ అవుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ మన మైండ్లోకి వస్తుంది.
ఈ అనంత విశ్వంలో మన మనసులో పుట్టిన ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమయంలో సమాధానం దొరుకుతుంది. అది ఏ మాధ్యమం ద్వారా అయినా అవ్వచ్చు, కానీ దొరుకుతుంది. దానికి సమయం పట్టవచ్చు, కానీ జరుగుతుంది. ఏదో ఒక అరేంజ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇదంతా చేస్తుంది ఎవరు? మీరే. మీ థాట్ ప్రాసెస్లో శక్తి ఉంటే అది ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఇలాంటి పాసిబిలిటీస్ మీరు ఇదివరకే చూసి ఉంటారు. టెలిపతి కూడా సాధ్యమవుతుంది. ఇది వరకు దీని గురించి మన పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలాసార్లు చర్చించబడ్డాయి. ఒకేలాంటి కళలు ఇద్దరు వ్యక్తులకు కొంచెం మార్పుతో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇది కూడా అంతే. మన మైండ్లో వాయిస్ లేదా పిక్చర్ని ఈ రియాలిటీ వరల్డ్లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఈ టెలిపతికి సంబంధించిన సమాచారం కూడా ఈ విశ్వానికి అడగండి. సరైన గురువు లేదా రీసోర్సెస్ని అందిస్తుంది. ఈ విశ్వంలో చాలా సమాచారం ఉంది. మనసులో ఒక ప్రశ్న పడితే సరైన సమాధానం వస్తుంది. విశ్వం విష్ణు స్వరూపం. సర్వే జనా సుఖినో భవంతు.